అంతరిక్షం నుంచి భారత్ ఓ అద్భుత దృశ్య కావ్యంగా కనువిందు చేస్తుంది. మ్యాప్లో చూసిన భారతావనికి అంతరిక్షం నుంచి చూస్తున్న దృశ్యానికి పోలికే లేదు. ఇక్కడి నుంచి మన దేశం చాలా పెద్దదిగా, ఎంతో గొప్పగా కనిపిస్తుంది. భూమికి కూడా దేశాల మధ్య ఎల్లలు లేనట్లుగా ఎటు నుంచి చూసినా నిండుగా వసుధైక కుటుంబంలా కనువిందు చేస్తుంది. మన వ్యోమగామి వాయుసేనాని యాక్సియం 4 మిషన్ కెప్టెన్ శుభాంశు శుక్లా అంతరిక్షం నుంచి చేసిన భావోద్వేగపూరిత వాక్యాలివి. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ISS నుండి ఆయన ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీతో వీడియో లింక్ ద్వారా మాట్లాడారు. ISSలో కాలుపెట్టిన తొలి భారతీయునిగా శుభాంశు, మీరు తిరుగులేని చరిత్ర సృష్టించారు. మాతృభూమి నుంచి మీరు అత్యంత దూరంగా ఉన్న ప్రస్తుతం మీరు ప్రతి భారతీయుని హృదయానికి అత్యంత దగ్గరగా ఉన్నారు. మీ పేరులో శుభముంది. అందుకు తగ్గట్టే మీ యాత్ర కూడా సరికొత్త యుగానికి శుభారంభం పలికింది. మన దేశ యువతకి కొంగొత్త ఆశలతో కూడిన కొత్త అధ్యాయానికి మీ ప్రస్థానం గొప్పగా బాటలు పరిచింది. త్రివర్ణ పతాకాన్ని సగర్వంగా వెంట తీసుకెళ్లిన మీకు నా మనఃపూర్వక శుభాభినందనలు. యాక్సియం 4 మిషన్కి నా శుభాకాంక్షలు అని మోడీ గారు ప్రస్తుతించారు. తన ISS యాత్ర దేశ ప్రజలందరికీ సమిష్టి ఘనతగా శుభాంశు అభివర్ణించారు. అక్కడ పరిస్థితులను గురించి వివరిస్తూ శుభాంశు ఇలా చెప్పారు. రోజుకు 16 సూర్యోదయాలు, 16 సూర్యాస్తమయాలు ఆస్వాదిస్తున్నాము. గంటకి 28,000 కిలోమీటర్ల వేగంతో భూమి ప్రదక్షిణ చేస్తున్నాము. ఈ వేగం మన దేశ ప్రగతి పరుగులకి అద్దం పడుతుంది. కాకపోతే శూన్య గురుత్వాకర్షణ స్థితిలో నిద్రపోవడం కూడా పెను సవాలుగా మారింది అన్నారు. ఇది నాకు నిజంగా సరికొత్త అనుభూతి. భూమికి 400 కిలోమీటర్ల ఎత్తుకు చేరిన ఈ ప్రయాణం నా ఒక్కనిది కాదు, మొత్తం దేశానిది. అంతరిక్షంలో భారత్ ప్రాతినిధ్యం వహించడం పట్ల నాకు ఎనలేని సంతోషం. మీ నాయకత్వంలో మన దేశం తన కలలకు కొత్త రెక్కలు తొడుక్కుంటుంది. యువతకు నేనిచ్చే సందేశమల్లా ఒక్కటే, ఆకాశమే మీ హద్దు అని పేర్కొన్నారు. సంభాషణ ముగిస్తూ భారత్ మాతాకి జై అంటూ శుభాంశు చేసిన నినాదాలు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం అంతటా ప్రతిధ్వనించాయి. అంతరిక్షాన్ని మరింతగా అన్వేషించాలన్న మన దేశ సంకల్పాన్ని శుభాంశు మీరు మరింత బలోపేతం చేస్తున్నారు. తొలి మానవ సహిత అంతరిక్ష యాత్ర గగనయానికి వీలైనంత త్వరలో శ్రీకారం చుట్టేందుకు భారత్ ఎంతో పట్టుదలతో ఉంది. అలాగే పూర్తి స్వదేశీ భారత అంతరిక్ష కేంద్రం నిర్మించేందుకు భారత వ్యోమగాములని చంద్రుడిపైకి పంపేందుకు కూడా అంతరిక్ష పరిస్థితులపై సంపూర్ణ అనుభవం గడించి విజయవంతంగా తిరిగి రండి. మీరు మీ వెంట తీసుకుని వచ్చే వెలకట్టిలేని అనుభవమే తిరుగులేని పునాది అని విశ్వాసం వెలిబుచ్చారు మోడీ గారు.